హలో అండి, మీకు ఇవేంటివో తెలుసా? వీటిని వామాకు అంటారు. కింద కింద కమ్యూనిటీలో పెరుగుతుంటే కోసుకుని వచ్చాం. వీటితో బజ్జీలు కూడా చూసుకోవచ్చు. నీకు తెలుసా? ఈ ఆకులు చాలా పవర్ఫుల్ స్మెల్ వస్తాయి, కానీ ఆ స్మెల్ కూడా బాగుంటుంది. ఈ ఆకులు హెల్త్కి చాలా మంచివి, మీకు తెలుసా? ఇప్పుడైతే వీటితో బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ బజ్జీలు చేసుకోవడానికి శనగపిండిలా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మేము ఫస్ట్ పోపు గిన్నెలో ఆయిల్ తీసుకున్నాం. అదండి సంగతి. ఇప్పటి వరకు మా బాబు మాట్లాడాడు. ఇది చూసారా, నా దగ్గర యాక్చువల్గా అయితే బజ్జీస్ చేసుకునే మీడియం సైజ్ కడాయి అయితే లేదు. అందుకని నా పోపు గిన్నె కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దాంతో స్టార్ట్ చేశాను బజ్జీలు చేద్దామని. ఇలా బజ్జీల పిండికి శనగపిండి కలుపుకుంటున్నాం కదా, దానిలో చక్కగా ఉప్పు కారం అవి కూడా ఇనఫ్ క్వాంటిటీలో వేసుకుని మనకు సరిపడట్టు వేసుకుని చక్కగా కొంచెం దానిలో సోడా పిండి కూడా వేసుకుంటారు, కానీ నాకు ఇష్టం ఉండదు సోడా వేయడం, సో నేను వేయను. బేసికల్గా సోడా వేయకుండానే చేస్తానండి నేను. ఇప్పుడు పిండి ఆయిల్ వేడైందా లేదో చూస్తున్నా. ఎస్, ఆయిల్ అయితే వేడి అయ్యింది బాగా. సో స్టార్ట్ చేశాను బజ్జీస్ చేయడం. అనుకోకుండా మా వాడితో మాట్లాడుకుంటూ కొంచెం అనుకోకుండా లూజ్గా కలిపాను పిండి. సో వాటర్ బాగా పీల్చేసి ఆయిల్ కూడా బాగా పీలుస్తుంది. షేప్ అయితే చాలా బాగా వచ్చింది, చూసారా? హార్ట్ షేప్లో వచ్చింది. వ్యాలంటైన్స్ డే కోసమేమో హార్ట్ షేప్లో వచ్చింది బజ్జీ కూడా. ఇది చూసారా, ముందు ఉన్న చిన్న 2 లీవ్స్, 2 ఆకులు కలిసి ఉన్నవి అలానే వేసేసాను. ఎస్, బజ్జీలు అయితే వేసాను, కానీ మా వాడు నేను అలా తీయడం ఆలస్యం టకటకా కానిచ్చేసాడు అన్నీ. ఇవి చూసారా, ఫస్ట్ వేసినవన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఇంకా వేసినవి కొన్ని మాత్రం ఉన్నాయి. ఇవన్నీ పిండి కొంచెం లూజ్ అవ్వడం వల్ల ఆయిల్ అయితే బాగా పీల్చినాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. హెల్దీ బజ్జీస్.